రెడ్డిపై అసభ్యకరమైన పోస్టులను వైరల్ చేశారని దీంతో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పిఏ ఖాజాను అరెస్ట్ చేశామన్నారు డీఎస్పీ వెంకటేశ్వర్లు. అహ్మద్ బాషా ప్రోద్బలంతోనే ఖాజా వైరల్ చేశాడని ఎమ్మెల్యే భర్త శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. ఇక ఖాజాను అరెస్ట్ చేసి జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ నెల 23వ తేదీన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన శ్రీనివాసరెడ్డి గారు కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తన సతీమణి గారు అయిన శ్రీమతి మాధవిరెడ్డి, మన కడప పట్టణ గౌరవ ఎమ్మెల్యే వారిపైన ఈ షేక్ ఖాజా అనే అతను దురుద్దేశపూర్వకంగా అసభ్యకరంగా ఒక వీడియో పోస్టును వాట్సాప్లో పెట్టి వైరల్ చేసినాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇతను ఈ షేక్ ఖాజా మాజీ డిప్యూటీ సీఎం అయిన అంజాద్ బాషా గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు. గత చాలా కాలంగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. వారి ప్రోద్బలంతో ఈ వీడియోని వైరల్ చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. దీని మీద 1 టౌన్ సిఐ గారైన రామకృష్ణ గారు ఈ కేసును రిజిస్టర్ చేశాడు. దీని మీద దర్యాప్తు కూడా చేశారు. ఇతనిని ఈ దినం అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి సెల్ ఫోన్ను కూడా రికవరీ చేసుకున్నాము. ఇతను ఇంతకుముందు ఎలక్షన్స్ కంటే ముందు 2024 జనవరిలో మాజీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన విజయలక్ష్మి గారు కడప ఎమ్మెల్యే గారైన మాధవిరెడ్డి పైన ఒక అసభ్యకరంగా దూషిస్తూ మాట్లాడిన వీడియోని వైరల్ చేశాడు.